అంటే షహరు రంజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ అన్నాడు. ఎలాగైతే మనకు ఇంగ్లీష్ క్యాలెండర్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని అంటామో అలా అరబిక్ క్యాలెండర్లో రంజాన్ అనేది ఒక నెల పేరు మాత్రమేనండి. ఒక నెల పేరు రంజాన్ అనేది. అయితే ఆ నెల రంజాన్ నెలలో ఎందుకని ముస్లింలు ఉపవాసాలు ఉంటున్నారు అని అంటే ఈ రంజాన్ నెలలో ఏమైందంట, షహరు రంజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ అంటే ఈ రంజాన్ నెలలో ఖురాన్ అవతరించింది. ఖురాన్ రంజాన్ నెలలో అవతరించింది కాబట్టి ముస్లింలు ఈరోజు రంజాన్ నెలలో ఉపవాసం ఉంటున్నారు. అయితే ఆ తర్వాత 183వ వాక్యం ఉంటుందండి 2వ అధ్యాయంలో. ఆ వాక్యాన్ని చూసినప్పుడు నాకు చాలా గొప్ప సందేశం అనేది నాకు ఆ వాక్యంలో లభించింది. అదేమిటి అంటే ఆ వాక్యంలో ఏముంటుందంటే యా అయ్యుహల్ లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్ లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్ అన్నాడు. దీని అర్థం ఏమిటి అంటే ఓ ముస్లింలారా మీపై ఉపవాసం విధిగా చేయబడింది అని చెప్పడం జరిగింది. ముస్లింలపై ఉపవాసం విధిగా చేయబడింది. ఎప్పుడు? రంజాన్ నెలలో. అయితే కమా కుతిబ అలల్ లజీన మిన్ ఖబ్లికుం ఏ విధంగా అయితే మీ పూర్వీకుల పైన ఉపవాసం విధిగా చేయబడిందో అదే విధంగా మీపై కూడా ఉపవాసం విధిగా చేయబడిందని చెప్పబడింది. అంటే ఇప్పుడు ఖురాన్లో ఏమంటున్నాడు, మీపై ఉపవాసం ఉంది, మీ పూర్వీకుల్లో కూడా ఉపవాసం ఉంది అని చెప్పడం జరిగింది. మరి ఆ పూర్వీకులు ఎవరు అనేసి ఆలోచిస్తూ ఒక్కసారి మనం ఖురాన్ గ్రంథం కంటే పూర్వం ఉన్నటువంటి గ్రంథాలను పరిశీలించి చూస్తే ఉపవాసం అనే కాన్సెప్ట్ అక్కడ కూడా లభిస్తున్నాయి. ఖురాన్ 1400 సంవత్సరాల పూర్వం వచ్చింది కాబట్టి ఉపవాసము ఈ విధానం అంతా కూడా ఖురాన్ నుంచే ప్రారంభమైంది, ఇదేదో ముస్లింల విధానము అనేటటువంటి భావన చాలా మందిలో ఉంది. ఖురాన్ కంటే పూర్వం వచ్చినటువంటి 2000 సంవత్సరాల పూర్వం వచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో కూడా వెళ్ళినప్పుడు మనం బైబిల్లోని మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వాక్యంలో యేసువారు సైతం 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నటువంటి వాక్యం మనకు కనిపిస్తున్నాయి. యేసువారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. అలాగే దానికంటే ఇంకొంచెం మనకు వెనక్కి వెళ్ళిపోతే 5000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే భగవద్గీత గ్రంథంలో కూడా 4వ అధ్యాయము 28వ శ్లోకంలో కూడా కనిపిస్తున్నాము. తపో యజ్ఞము అంటారు. తపో యజ్ఞం అన్నా కూడా అక్కడ ఉపవాస స్థితి గురించి, ఉపవాస ఆరాధన విధానం గురించి భగవద్గీతలో చెప్పడం జరిగింది. మనం ఈ రోజు కూడా చూస్తుంటాం, చాలా మంది అందరం కూడా కార్తీక మాసంలో కూడా మనం ఉపవాసాలు ఉంటూ ఉంటాం. వాస్తవానికి ఉపవాసము ద్వారా భగవంతుడిని ఆరాధించే విధానం అనేది ఇదేమి కొత్తగా పుట్టుకొచ్చినటువంటి విధానం ఏమీ కాదు. ఆది నుండి కూడా భగవంతుడు ధర్మాన్ని మానవులు మొదటిసారి బోధించినప్పటి నుంచి కూడా నేటి వరకు ఈ ఉపవాస ఆరాధన విధానం అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. అయితే ఇన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ ఆ గ్రంథాల్లో చెప్పబడినటువంటి ఆరాధన విధానం, ఉపవాసం అనేది ఒకే రీతిలో ఉండడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం అండి. అయితే ఆశ్చర్యానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా కూడా ఈ గ్రంథాల్లో మతాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా మనందరి ధర్మం అనేది ఒక్కటే. వాస్తవానికి ఆ ధర్మం యథార్థం మనం తెలుసుకోకపోవడం కారణంగా నువ్వు వేరు, నేను వేరు, నీ మతం వేరు, నా మతం వేరు, అది మీరు వేరురా, నేను వేరురా అనేటువంటి భావంలో వచ్చేసి చాలా మంది విడిపోతున్నారు. కానీ మనం అలా విడిపోకూడదు. మన మతాలు వేరుగా ఉన్నప్పటికీ మనందరం కూడా పాటించేటటువంటి ధర్మం ఏకరీతిగా ఒకటే ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ధర్మానికి సంబంధించిన విషయాలు మీరు కొంత సావధానంతో వింటూ ఆ విషయాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీ ముందు మాట్లాడడానికి